వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాదాపు 7 ఏళ్ల నుంచి సిబిఐ విచారణ చేస్తూ ఉంది. ఫైనల్గా ముగించేసింది. అయితే ఆ సిబిఐ విచారణ ముగించడాన్ని వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతా రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు సిబిఐ కోర్టులో. వాళ్ళు ఇంకా మేము నా ఆలోచనల ప్రకారం, నాకు వస్తున్న అనుమానాల ప్రకారం కొందరిని విచారించాలి, అంటే ఆమె టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని విచారించాలి అని. సిబిఐ కోర్టు నుంచి ఆ పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ కోర్టుకు వెళ్ళమన్నారు. సిబిఐ కోర్టు మళ్ళీ దాన్ని విచారించి ఇందులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ తమ్ముడు భరత్ యాదవ్కి అర్జున్ రెడ్డి మధ్య అంటే వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, ఎందుకంటే మెసేజ్ ఉంది, ఏమైనా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అనే మెసేజ్ పాస్ అయింది అని. అది ఎప్పుడో పొద్దున 7:30కో 8కో అందరికీ తెలిసిపోయిన తర్వాత మెసేజ్ చేసుకోకుండా ఉంటారా? అదే విషయాన్ని సిబిఐతో మీరు వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందేమో విచారణ చేయమని చెప్పి సిబిఐ కోర్టు కనుక ఆదేశిస్తే సిబిఐ మళ్ళీ విచారణ చేసింది 4 రోజుల పాటు. ఏం సంబంధం లేదు, క్యాజువల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునేది అని చెప్పారు. ఆ తర్వాత అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇంక అంతే, ఇంకెంతకాలం అడుగుతారు, ఇంకెంతకాలం విచారణ చేయమంటారు, నెక్స్ట్ మీరు ఇంకా ట్రయల్ కూడా స్టార్ట్ చేసేయండి 4 వారాల్లో అని చెప్పి సిబిఐకి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇదంతా అయిపోతున్న క్రమంలో వామ్మో సునీతారెడ్డి గారు ఎలాగండి బాబు ఇలా మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు తాజాగా. ఈరోజు ఏమైనా విచారణకు వస్తుందేమో. నా ఆలోచన ప్రకారం నాకున్నటువంటి అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు, మరికొందరిని విచారించాలి, అంటే మళ్ళీ జగన్ గారిని, భారతి గారిని. సో వీళ్ళ ఆలోచన ఏంటి అంటే కనీసం వాళ్ళ స్టేట్మెంట్ అయినా తీసుకుంటే 2029 ఎన్నికల్లో ఎంత కావాలంటే రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు అనే ఎజెండా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దీన్ని రాజకీయంగానే విచ్చలవిడిగా వాడుకుంటూ ఉన్నారు. మొన్న 24 ఎన్నికలప్పుడు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ ఇంకా విచారణ చేయాల్సిన అవసరం లేదని సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. సిబిఐ కోర్టు తీర్పును రద్దు చేసి నా అనుమానాలు నివృత్తి చేసే విధంగా మళ్ళీ సిబిఐతో విచారణ చేయించండి, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఏం ఆశిస్తూ ఉన్నారు అని అంటే సింపుల్, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిండేది. మరి ఇక సుప్రీంకోర్టే ట్రయల్ స్టార్ట్ చేయమనింది. మరి దీన్ని తెలంగాణ హైకోర్టు ఎట్లా విచారిస్తుంది, అసలు ఏ జడ్జి దగ్గరికి వెళ్తారో, ఏ బెంచ్ దగ్గరికి వెళ్తారో చూడాలి. మళ్ళీ ఇంకా సునీత గారి తరపున సిద్ధార్థ లూత్రా అనే రంగంలో దిగుతారో, లేకపోతే అంతకుమించి ఎవరైనా తోపులు ఉంటే రంగంలో దిగుతారో తెలియదు. వామ్మో నిజంగా అద్భుతం అండి బాబోయ్ ఈమె. చూద్దాం.